హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు, కానీ సరిగా వ్యూస్ అయితే రావట్లేదు. ఇలా ఎందుకు రావట్లేదు, మేము మంచి కంటెంటే పెడుతున్నాం కదా అని చెప్పేసి చాలామంది బాధపడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ప్రస్తుత కాలంలో యూట్యూబర్స్ చాలా ఎక్కువయ్యారు. కాబట్టి యూట్యూబ్ అందరి ఛానల్ని సజెస్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి మనమే మన వీడియోస్ని ప్రమోట్ చేసుకోవాలి. అది ఎలా అంటే, ఇక్కడ చూడండి, చాలామంది వైటీ స్టూడియో యాప్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేస్తారు, కానీ వారికి కరెక్ట్గా యూజ్ చేసుకోవడమే తెలియదు. అది తెలిస్తే మీకు వ్యూస్ వర్షం పడుతుందండి. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే వైటీ స్టూడియోలో మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఓవర్ వ్యూ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది. ఆ తర్వాత కంటెంట్ అని ఒక ఆప్షన్ ఉంది, చూడండి. సో ఈ కంటెంట్ ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన డేటా మొత్తం కూడా 28 డేస్లో మనం పోస్ట్ చేసిన వీడియోస్, దానికి వచ్చిన వ్యూస్. సో వీటిలో టాప్ వీడియోస్ అయ్యో చూసుకోండి. సో ఫస్ట్ నా ఛానల్ చూస్తే నేను కైన్ మాస్టర్ గురించి ఏ వీడియో చెప్పినా కొంచెం ట్రెండింగ్ అని ఉంటుందండి, వ్యూస్ బాగా వస్తున్నాయి. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీ ఛానల్కి కూడా వైటీ స్టూడియో ఇస్తుంది. సో మీరు కూడా మీ ఛానల్లో ఎటువంటి వీడియోస్ పెడితే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయో చూసి అవే ఎక్కువగా పోస్ట్ చేయండి. మనం యూట్యూబర్స్గా కొంత స్ట్రాటజీ కూడా యూజ్ చేయాలండి. అంటే ఏంటంటే, మన ఛానల్ని ఎక్కువగా ఎవరు చూస్తున్నారు, సో ఏ కంటెంట్ను చూస్తున్నారు, దాన్ని బట్టి మనం వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తే మనకి వ్యూస్ అనేవి వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ ఆడియన్స్ అని చెప్పేసి మరో ఆప్షన్ ఉంది, చూడండి. సో మన ఆడియన్స్, ఇక్కడ ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మన ఆడియన్స్ అండి. సో మన ఛానల్ చూసేవారు రిటర్నింగ్ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారా, న్యూ వ్యూవర్స్ ఎక్కువ ఉన్నారా, అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారా, న్యూగా వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారా అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. సో అదేవిధంగా మన ఆడియన్స్ మన వీడియోస్ని ఏ టైంలో చూస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి, నా వ్యూవర్స్ వచ్చి ఇక్కడ టైమింగ్స్ ఇచ్చాడు. సో ఆ టైమింగ్స్లో థిక్గా బ్లూ కలర్ కనిపిస్తుంది కదా, అక్కడ ఎక్కువ మంది చూస్తున్నట్లు. సో నా ఆడియన్స్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటారో అప్పుడే ఛానల్ చూస్తారు. సో వాళ్ళు ఎప్పుడు ఛానల్ చూస్తున్నారు అనేది మనకు అక్కడ డీటెయిల్గా కనిపిస్తుంది. సో మీరు ఆ టైం ప్రకారం పోస్ట్ చేయండి, మీకు వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. అదేవిధంగా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు చూస్తున్నారు, సో ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, కాబట్టి ఎవరైతే ఎక్కువ చూడట్లేదో వాళ్ళకు కూడా నచ్చే కంటెంట్ పెట్టండి. ఇలా కొంత స్ట్రాటజీ యూజ్ చేస్తే మనకి వ్యూస్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ మరో ఆప్షన్ అండి, ఇన్స్పిరేషన్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూడండి, టాప్ సర్చెస్, దీనిలో హౌ టు మేక్ వీడియోస్ ఇన్ కైన్ మాస్టర్, ఏ వీడియో ఎడిటింగ్ అనేది బెస్ట్. సో ఈ విధంగా వీడియో ఎడిటింగ్ గురించే, దాంట్లో కైన్ మాస్టర్ గురించే ఎక్కువగా సెర్చ్ చేస్తే నా ఛానల్ సజెస్ట్ అయ్యిందండి ఇక్కడ. సో మీ ఛానల్లో కూడా ఇటువంటి ఇన్ఫర్మేషనే ఉంటుంది. కాబట్టి ఎక్కువగా వీళ్ళు ఏదైతే సెర్చ్ చేస్తున్నారో ఆ వీడియోస్ కనుక పోస్ట్ చేస్తే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంతేకాకుండా రీసెంట్ వీడియోస్, సో ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే కనబడుతున్నాయి వైరల్ అవుతున్న యాప్స్. సో టెక్నాలజీ గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తే, అంటే ఇది నా ఛానల్ యొక్క ఇన్ఫర్మేషన్ అండి. అదేవిధంగా మీ వైటీ స్టూడియోలో మీ ఛానల్లో ఎక్కువ మంది ఏం చూస్తున్నారో ఆ కంటెంట్ని బట్టి మీరు కూడా ఎక్కువగా ఆ వీడియోస్ అయితే పోస్ట్ చేయండి, మీకు కూడా ఖచ్చితంగా వ్యూస్ అయితే వస్తాయి. ఇక్కడ చిన్న లాజిక్ అండి, వెజిటేరియన్ అయిన వాడు నాన్ వెజ్ పెట్టినా తినడు, మనం ఎంత గొప్పగా వండినా తినడు. అదేవిధంగా ఎవరికి ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ ఇస్తేనే ఎక్కువ వ్యూస్ వస్తాయి, లేదంటే రావు. అలాగే వ్యూస్ పెంచుకోవడానికి మరో ట్రిక్ అండి. ఇక్కడ చూడండి, ఇది వైటీ స్టూడియో డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేశానండి. ఇందాకేమో మొబైల్ ఫోన్ యాప్లో చూసాము, ఇప్పుడు క్రోమ్ బ్రౌజర్లో నేను ఓపెన్ చేశాను. ఇది సేమ్ కంప్యూటర్లో ఏ విధంగా కనిపిస్తుందో అదే విధంగా కనిపిస్తుంది. దీనికోసం www.studioyoutube.com టైప్ చేసి లాగిన్ అయితే అవ్వండి. ఆ తర్వాత ఇక్కడ మనం పోస్ట్ చేసిన ప్రతి కంటెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. ఇప్పుడు నేను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియోని అయితే తీసుకొని ఆ టైటిల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, కింద కార్డ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే వస్తుంది. సో కార్డ్స్ అంటే ఏంటంటే, మనం ఒక వీడియోని చూస్తున్నప్పుడు మరొక వీడియో లింక్ని ఆ వీడియోకి టాప్లో కనిపించేలాగా పోస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఎలాగంటే, కార్డ్స్ మీద క్లిక్ చేయండి, ఆ తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, వీడియో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, మన యూట్యూబ్లో మనం పోస్ట్ చేసిన వీడియోస్ అన్ని ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. సో ఇక్కడ మీకు తక్కువగా వ్యూస్ వచ్చిన ఒక వీడియోని తీసుకోండి. ఇక్కడ నా ఛానల్లో నేను పెట్టిన వీడియోస్లో బాగా తక్కువ వ్యూస్ వచ్చిన ఒక వీడియోని అయితే తీసుకుంటున్నాను. తీసుకొని ఇప్పుడు రీసెంట్గా నేను ఏదైతే అప్లోడ్ చేశానో ఆ వీడియోకి కార్నర్లో ఆ లింక్ని అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, చూసి ఒక వీడియో మీద క్లిక్ చేసుకోండి, ఆటోమేటిక్గా ఆ వీడియో లింక్ అనేది అక్కడ పోస్ట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి,
ఈ విధంగా పోస్ట్ చేస్తే ఇదిగోండి ఇక్కడ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇలా చేసిన తర్వాత పైన కనిపిస్తున్న సేవ్ మీద క్లిక్ చేసుకోండి. అది మాత్రం ఇంపార్టెంట్ అండి. సేవ్ చేయకపోతే అది సేవ్ అవ్వదు. నెక్స్ట్ వచ్చేసి ఇలా బ్యాక్ వచ్చేస్తే మరలా ఎండ్ కార్డ్ అని చెప్పేసి మరో ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ ఎండ్ కార్డ్ అంటే ఏంటంటే మనం ఒక వీడియోని చూస్తున్నప్పుడు ఎండింగ్లో మరికొన్ని వీడియో లింక్స్ అయితే డిస్ప్లే అవుతాయండి. సో దీనివల్ల తక్కువ వ్యూస్ వచ్చిన వీడియోస్ లింక్స్ని ఇక్కడ పెట్టుకొని మనం వ్యూస్ అయితే పెంచుకోవచ్చు అండి. దాని గురించి ఎలిమెంట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఫస్ట్ ఆప్షన్ వీడియో మీద క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ మీకు ఏ స్ట్రక్చర్ కావాలో ఆ స్ట్రక్చర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ లాస్ట్ ఆప్షన్ ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేసుకోండి. అంటే మీరు ఏ యొక్క వీడియోని ఎక్కువ వ్యూస్ రావాలి అనుకుంటున్నారు. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే వీడియో లింక్ అయితే డిస్ప్లే అయింది. సో మన ఛానల్లో ఉన్న నెంబర్ ఆఫ్ వీడియోస్ అన్నీ కనిపిస్తాయి. సో వాటిలో ఒకదాని మీద క్లిక్ చేసుకోండి. అదేవిధంగా మరొక వీడియో లింక్ పెట్టుకోండి. దాన్ని కూడా ఫస్ట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసుకోండి. సో వీడియో మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీరు ఏ వీడియో లింక్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నారో ఇవన్నీ కూడా మన ఛానల్లో మనం పోస్ట్ చేసిన వీడియోస్. సో ఆ లింక్ని అయితే ఇక్కడ ఇవ్వండి. సో ఇప్పుడు చూడండి, మన వీడియో మీద 2 వీడియో లింక్స్ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతాయి. సో ఈ విధంగా ఒక వీడియోని చూస్తున్నప్పుడు ఎండింగ్లో ఈ విధంగా వస్తాయి. సో వాటి మీద క్లిక్ చేసి కూడా మనం వ్యూస్ అయితే పెంచుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మన వీడియోస్కి ఎండ్ కార్డ్ ఇచ్చాము, అలాగే కార్డ్స్ అని ఇచ్చాము. ఇవి ఎలా చూసుకోవాలో తెలియాలి అంటే ముందు బ్యాక్ వచ్చేసేయండి. వైటీ స్టూడియో నుంచి బ్యాక్ వచ్చేసేసి ఇప్పుడు మనం ఏ వీడియో మీద అయితే ఈ లింక్స్ ఇచ్చామో ఆ వీడియోని ప్లే చేసుకోండి. సో ఇక్కడ చూడండి, ఆ వీడియో ప్లే అవుతున్నప్పుడు కార్నర్లో ఇన్షాట్ ట్యాప్ అని చెప్పేసి మరో లింక్ వచ్చింది. దాని మీద క్లిక్ చేయగానే ఆ వీడియో లింక్ మీదకి వెళ్ళిపోతాము. అదేవిధంగా వీడియో మొత్తం కంప్లీట్గా చూసేసిన తర్వాత లాస్ట్లో మనకి 2 వీడియో లింక్స్ అయితే వస్తాయండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే వీడియో ఎండింగ్లో 2 వీడియోస్ కనపడుతున్నాయండి. ఇదే వాటి లింక్స్. ఇందాక మనం ఇచ్చాం కదా, ఆ 2 వీడియో లింక్స్ ఇక్కడ ఉన్నాయండి. దాని మీద క్లిక్ చేయగానే మనం ఆ వీడియోస్ని కూడా చూస్తాము. ఈ విధంగా మనకి ఏ వీడియోస్ మీద వ్యూస్ రావట్లేదో అవన్నీ కూడా ఇలా సెట్ చేసుకొని వ్యూస్ అయితే పెంచుకోవచ్చు. సో ఈ ట్రిక్ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆ తర్వాత మరొక ఆప్షన్ అండి, ఇది కూడా యూట్యూబే ప్రొవైడ్ చేస్తుందండి. దీని గురించి మొబైల్ యాప్ ద్వారా కానీ లేదా డెస్క్టాప్ మోడ్లో ఉన్నటువంటి వైటీ స్టూడియోని కానీ ఓపెన్ చేసుకొని, నేను డెస్క్టాప్ మోడ్లో వైటీ స్టూడియోని ఓపెన్ చేసుకొని మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇక్కడ మనం పోస్ట్ చేసిన ఆ వీడియో మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మరికొన్ని ఆప్షన్స్ వస్తాయండి. ఇక్కడ రిలేటెడ్ వీడియోస్. సో ఇది మనకి వైటీ స్టూడియో యాప్లో కూడా ఉంటుందండి. సో అక్కడ ఈ రిలేటివ్ వీడియోస్లో ఇక్కడ పెన్సిల్ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మన ఛానల్లో పోస్ట్ చేసిన మరికొన్ని వీడియోస్ అయితే కనిపిస్తాయండి. ఆ వీడియో మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ వీడియో లింక్ అనేది పోస్ట్ అయిపోతుంది. ఇదేంటంటే షార్ట్ వీడియోస్ ద్వారా ఏ లాంగ్ వీడియోకి అయితే వ్యూస్ రావో వాటిని పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత పైన సేవ్ అని కనిపిస్తుంది కదా, ఆ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ లింక్ అనేది ఆ షార్ట్ వీడియోలో పోస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా వ్యూస్ రాని లాంగ్ వీడియోస్కి వ్యూస్ అయితే పెంచుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. మీరు కనుక వైటీ స్టూడియోలో ఈ విధంగా ట్రిక్స్ ఫాలో అయితే మీ ఛానల్ వ్యూస్ అనేది వర్షం పడినట్లు పడుతుందండి, నో డౌట్. మీరు ఈ వీడియో చూసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి సజెషన్ రూపంలో వెళ్తుంది. అలా చాలా మందికి యూజ్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.